ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గళం. ఇప్పుడే మనము ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గలం బృందం నారాయణపేట సరిహద్దులోని పేరపల్ల గ్రామం రోడ్డుకు ఇటుకల బట్టి ఎడమ చేయి దిక్కున ఉన్న గుట్టలలో ప్రవేశించి ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఇక్కడ నర మనిషి కూడా సంచరించని ప్రాంతం. అలాంటి ప్రాంతంలో మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు శనివారం రోజు
మధ్యాహ్నం మనకు 3 గంటల ప్రాంతంలో సమాచారం రావడంతో ఇక్కడ మనము ఈ యొక్క అన్వేషణ కొనసాగించినాము. చిరుతపుల్లి యొక్క అన్వేషణ కొనసాగించినాము. అది ఎక్కడ ఏ ప్రాంతంలో అది చనిపోయింది అని గుట్టలన్నీ వెతికి వెతికి గుట్టలు దిగి ఎన్నో గుట్టలల్లో సంచరించి ఎన్నో లోయలు దిగి ఆ చిరుతపులి జాడని మొత్తానికి కనుక్కొని ఆ ప్రాంతం చూస్తే అదొక దాని గుహలాగా ఏర్పరచుకున్నది. దాని యొక్క ఆవాసము అనిపిస్తుంది. ఆ పొడవు మొత్తం అది చనిపోయిన ప్రాంతంలో అక్కడిక్కడ అంత చాలా దూరం వరకు ఇటు రైట్ సైడు చెట్ల పొదలు, ఎడమ వైపు చెట్ల పొదలు, మధ్యన అదొక లోయ లాంటి ప్రాంతం ఉంది. ఆ లోయ లాంటి ప్రాంతంలో అది చనిపోవడం జరిగింది. అక్కడ అది దుర్వాసన వెదజల్లుతుంది. ఎంత భరించలేని ఇది వాసన. కాకపోతే ప్రేక్షకులకు తెలియచేయాలని ఇప్పుడు ఇదే అడవి, ఈ అడవిలోకి నుంచి బయటికి వచ్చినాం. ఇప్పుడు ఆ విజువల్స్ అదంతా తీసుకొని ఈ అడవిలోకి నుంచి బయటికి వచ్చినాం. ఇందులోకి నుంచి బయటికి వచ్చిన తర్వాత ముక్కు పుటలు దత్తరిల్లే అంత దుర్వాసన తట్టుకోలేకపోయాం. అయినా కూడా నా యొక్క ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు సామాన్యుని గలం ద్వారా నిజం నిర్భయంగా చెప్పాలనే ఉద్దేశంతో సంచలనాలకు మారు పేరు ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గలం. అందుకే ఈ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని మన ప్రేక్షకులకు తెలియజేయాలని ఒక కఠిన నిర్ణయంతో, ఎంతో సాహసంతో, ధైర్య సాహసాలతో ఎల్ఎస్ తెలుగు టీవీ నా యొక్క బృందం ఇక్కడ సంచరించి చిత్రీకరించడం జరిగింది. మరొకసారి ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు మీ యొక్క లొట్టిసీను ధన్యవాదాలు తెలుపుతున్నాడు. థ్యాంక్ యూ. కాకులు దూరాని కారడవిలాగా ఉంది నారాయణపేట శివారు ప్రాంతం, పేరపల్ల, ఇటుకల బట్టి ప్రాంతంలో ఎన్నో గుట్టలు అయిన తర్వాత అక్కడ గుట్టలు ఎక్కి దిగడం వలన ఒక మడుగు లాంటి ప్రదేశాల్లో ఒక గుహ లాంటిది ఇది ఆవాసం చేసుకున్నది. ఇక్కడ ఎన్ని క్రూర మృగాలు సంచరిస్తున్నాయంటే ఇక్కడ నుండి ఎక్లస్పూర్ అడవి అండ్ అట్లే కర్ణాటక వరకు ఇది చాలా పెద్ద అడవి ఉంది. ఇక్కడ చాలా చాలా చిరుతపులులు సంచరిస్తూనే ఉన్నాయి. ఇలాంటి ప్రదేశంలో ముక్కు పుటకలు దత్తరిల్లే విధంగా ఒక్క సెకండ్ కూడా భరించలేకపోతున్నాం. కానీ ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు తెలియచేయాలని సాహసోపేతమైన ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ఇక్కడ ఎవ్వరు ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ సంచరించకన్నా ముందే మనం రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క చిరుతపులి కలేబరాము ఇక్కడ 2 నుంచి 3 రోజుల మధ్యన చనిపోయినట్టు తెలుస్తుంది. ఇక్కడ వాసన దద్దరిల్లిపోతుంది. ముక్కు పుట్టుకలు అదిరిపోయే దద్దరిల్లే ఈ దుర్గంధమైన వెదజల్లుతున్న ఈ యొక్క వాసనని భరించలేము. అయినా కూడా బీట్ ఆఫీసర్ సంతోష్ దగ్గర మనం ఒక బయట తీసుకుంటున్నాము. సంతోష్ గారు, ఇప్పుడు ఈ చిరుతపులి కలేబరాన్ని మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు? మేము చిరుతపులి కలేబరాన్ని వెటర్నరీ హాస్పిటల్ దగ్గరికి నారాయణపేట తీసుకెళ్లి దీన్ని పోస్ట్ మార్టం నిర్వహించి దీనికి మరణానికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది మేము తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత డిపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో పై అధికారుల ఆదేశాల ప్రకారం ఫర్దర్గా మేము చేయడం జరుగుతుంది. సో ఈ విషయం ఇప్పుడు బీట్ ఆఫీసర్ సంతోష్ గారు చెప్పడము వెటర్నరీ హాస్పిటల్ కు తీసుకెళ్తామని జరుగుతుంది. ఇది అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తామని అంటున్నారు. కాకపోతే చిరుతపులి గోర్లను చూస్తే ఏదొక్కటి నాకు కనిపించట్లేదు. మరి ఇది సహజ మరణమా లేకపోతే ఎవరైనా వేటగల ఉచ్చులో బలై ఏమైనా ఇదే? ఇక్కడైతే నాకు ఏ గోరు కనిపిస్తుండలేదు. మరి అదేమో నాకు తెలియకొస్తుంది. అది పోస్ట్ మార్టం రిపోర్టులో తెలుస్తుంది. ఓకే, ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు. మీకోసం ఇలాంటి సామాన్యుని గలం ద్వారా మంచి విషయాలు, మంచి స్టోరీస్ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. వాసన భరించలేకపోతున్నాం. థ్యాంక్ యూ. అడ వస్తుంది కదా, సెకండ్లు పడుతుంది, 40 సెకండ్లు పడింది. సంచలనాలకు మారు పేరు ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గలం ద్వారా ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకుల కోసం ఎంత రిస్క్ అయినా చేస్తుంది,
సామాన్యుని గలం. అలాగే కాకులు దూరని కారడవి అంటారా, అదేదో ఛత్తీస్గఢ్ అడవిల్లో, ఇంకా ఏదో తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో అంటారా, సేమ్ అదేవిధంగా నారాయణపేట ప్రాంతంలో కూడా చిట్టడవిలు వెలిసాయి. ఇక్కడ చూస్తున్నారు ఈ కళేబరాన్ని, ఈ యొక్క చిరుతపులిని. ఈ చిరుతపులి మనిషి అంటూ ప్రవేశించలేని అంత కాకులు దూరం కారడవిలాగా ఉంది. నారాయణపేటకు సరిహద్దులో పేరపల్ల గ్రామంకి రూట్లో పూతవేటు దూరంలో గుట్టలపై ఎన్నో గుట్టలు దిగి ఒక అలుగు ప్రాంతంలో ఈ చిరుతపులి 2 నుంచి 3 రోజుల మధ్యన చనిపోయినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం వచ్చింది. ఇప్పుడు ఎంతో ఇప్పుడు కుళ్ళిన వాసన వస్తుంది. అయినా కూడా ప్రేక్షకుల కోసం సమాజానికి తెలియాలి, ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు తెలియాలి అని ఎంతో రిస్క్ చేసి ఇట్లా వాంతికి వస్తుంది. అయినా ఈ చిరుతపులి కళేబరాని దగ్గరికి మనం చేరుకోవడం జరిగింది. ఎక్స్క్లూజివ్ ఎల్ఎస్ తెలుగు టీవీ. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఎవరు రాలేదు. అసలు నర మనుషులు రావాలన్నా భయపడతారు. కానీ ఎల్ఎస్ తెలుగు టీవీ బృందం సాహసం చేసింది. ఈ యొక్క వన్యమృగాలు, క్రూర మృగాలు ఈ అడవిలో సంచరిస్తూనే ఉంటాయి. వాటి యొక్క ఆవాసం ఇదంతా, ఈ మడుగు, ఈ వాగు. ఇలాంటి ప్రదేశంలో ఎల్ఎస్ తెలుగు టీవీ సంచరించి ఆ యొక్క చిరుతపులి కళేబరాన్ని ఈరోజు మా బృందం ఈడ వచ్చి దీన్ని చిత్రీకరించడం జరిగింది. ప్రేక్షకులకు చూపించడానికి ఒక్కసారి ఈ యొక్క ఇంకా కూడా ఎక్కడ కూడా చిరుతపులి గోర్లు కనిపిస్తుండలేవు నాకు. ఏమన్నా అది ప్రమాదవశాత్తు చనిపోయిందా లేకపోతే ఇంకొక రకంగా చనిపోయిందా తెలియదు. కానీ ఇక్కడైతే ఈ కుళ్ళిన వాసనలో, కుళ్ళిన ముక్కు పుట్టకలు దద్దరిల్లే ఈ యొక్క దుర్వాసనలో కూడా నేను ప్రేక్షకులకు మీకు తెలియజేయడానికి ఎంతో సాహసం చేసి నేను ఇది చేస్తున్నాను. సార్ ఓకే.